నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెల 8, 2025 శుక్రవారం నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా ఈ రోజు గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రవేశం చేశాడు. కుజుడు మిథునంలోను, బుధుడు కర్కాటకంలోను, గురుడు వృషభంలో వక్రస్థితిలోను, శుక్రుడు సింహంలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రస్థితిలోను, రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. అయితే చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలోను శని దృష్టితో ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఇది ధర్మము, నైతికత, కార్యనిర్వహణ, బాధ్యత వీటి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టినట్టయితే కనుక శని భగవానుడు ఉత్తమమైన ఫలితాలు ఇస్తారు. ఈ 12 రాసుల్లో ఎవరైనప్పటికీ అందరూ కూడా ఈ ఫలితాలను ప్రభావాన్ని పొందుతారు. అయితే ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే కనుక అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. దీంతో పాటు పెద్దల యొక్క సలహాలు వినడం వల్ల లాభం కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అయితే ఉదయం కొంచెం మీకు స్తబ్దతగాను నిరుత్సాహంగాను ఉన్నప్పటికీ సాయంత్రం అంటే మధ్యాహ్నం అవుతున్న సమయం దగ్గరికి వచ్చేటప్పటికీ మీలో ఉత్సాహంగా ఉండడము, కొన్ని పరిస్థితులు మెరుగయ్యే అవకాశాలు కూడా ఈ రోజు కనబడుతున్నాయి. అదే మీరు చెప్పదగిన పరిహారము, ఏదైనా మీ సంబంధిత దగ్గరలో ఉన్న ఆలయాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ మీ అంతటా మీరుగా దీపం పెట్టినట్టయితే, నెయ్యి దీపం కానీ నువ్వుల దీపం కానీ ఇలాగ మీరు ఏ దీపమైనా సరే, ఆఖరికి నూనె దీపం పెట్టుకున్నా సరే సత్ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ధైర్యంగా మాట్లాడిన విషయాలు కానీ అంశాలు కానీ చక్కని ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఈరోజు మీరు ధైర్యంగా ముందు ఉండండి. ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ పెరిగే అవకాశంతో పాటు ఉద్యోగంలో మీకు మీ మీద ఎక్కువగా అభిమానంతో పాటు మీకు ప్రాధాన్యత అంటే మీ యొక్క ఇంపార్టెన్స్, ప్రయారిటీ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. శాంతియుతంగా ఈరోజు వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. అది చెప్పదగిన పరిహారము, శివాలయంలో శివుడికి మీ పేరిట అభిషేకం చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. మరి పెద్దగా కాదు, చిన్న చిన్న వాదోపవాదాలు జరుగుతాయి. అయినప్పటికీ సానుకూలంగానే ఉండబోతుంది. వృత్తిలో ఊహించని మార్పులు వస్తాయి. బిజినెస్లో మంచి లాభాలు వస్తాయి. కొన్ని మంచి విషయాలు మీకు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తొందరపడకండి. అయితే భావోద్వేగాలకు ఈరోజు మీరు లోనయ్యే అవకాశం ఉంది. అంటే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, దానికి మీరు కోపగించుకోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. శాంతంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడంతో పాటు ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కొంత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు విశేషంగా వస్తాయి. జీవిత భాగస్వామి యొక్క మాటలను, అంటే భార్య అయితే భర్త కానీ, భర్త అయితే భార్య కానీ, మీ జీవిత భాగస్వామిని గౌరవించే ప్రయత్నం చేయండి. ఆ వారి యొక్క సలహా మీకు శ్రేయోదాయకంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలకు మంచి మార్గం ఇది. కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ఆరోగ్యపరంగా చక్కగా ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. అయితే మహాలక్ష్మి అష్టోత్తర పారాయణ ఈ రోజు చేసినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, శుక్రబలం మీకు ఉండడం వల్ల కళారంగంలో మీకు అభివృద్ధితో పాటు ఆకర్షణీయంగా కనిపించే అవకాశాలు కనబడుతోంది. వ్యయాలు ఎక్కువ అవుతాయి. దీంతో పాటు అనవసరమైన ఖర్చుల మీద నియంత్రణ తీసుకున్నట్టయితే కనుక కొంత మెరుగైన ఫలితాలు పొందుతారు. చెప్పదగిన పరిహారము, ఈరోజు ఏదైనా ఆలయంలో గోధుమలను దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు విద్యార్థులకు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఏ పని చేపట్టినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ప్రేమ వ్యవహారాల్లో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ జాగ్రత్త పెట్టవలసిన పరిస్థితి ఈరోజు ఈ రంగంలో ఉన్న వాళ్ళు, అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. కాబట్టి దీన్ని మీరు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, కృష్ణ ఆలయాన్ని సందర్శించడంతో పాటు కృష్ణ భగవానుడి నామస్మరణ ఎక్కువ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య అపార్థాలు రావడంతో పాటు హృదయానికి అంటే కొంచెము
మనసుకు తాకేటటువంటి ఇబ్బందికరమైన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో మీరు సమన్వయంగాను కొంచెం జాగ్రత్తగా మెలిగినట్టయితే అటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అయితే దైవానుగ్రహం కోసం మీరు ప్రార్థన చేయడం ముఖ్యమైన పని. దీంతో పాటు మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఈ రోజు అంతగా సక్సెస్ అవ్వవు. 3 ప్రయత్నాలు చేస్తే 1 మాత్రమే సక్సెస్ అవుతుంది. కాబట్టి ప్రయత్నాలు చెయ్యండి, కానీ ఏది ఆశించకుండా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. పరిహారంగా ఈ రోజు నవగ్రహ ఆలయంలో శుక్ర భగవానుడికి అంటే శుక్ర గ్రహానికి ఏదైనా అభిషేకం కానీ లేదా దానం కానీ ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మీ యొక్క మాటకు గౌరవం పెరగడంతో పాటు సమాజంలో పరువు మర్యాదలు, పేరు ప్రతిష్టలు ఇలాంటివి కొన్ని ఎక్కువ కలిగే అవకాశం కనబడుతోంది. ప్రయాణాల్లో యోగదాయకంగా ఉంటుంది. లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలు, అపాయింట్మెంట్లు లేదా అంటే మీరు ఏదైతే ఈ రోజు అనుకుంటున్నారో అవన్నీ అయ్యేటట్టుగా, కార్య అనుకూలత అయ్యేటట్టుగాను విజయవంతంగా ఉండేటట్టుగా కనిపిస్తోంది. అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త. మీకు చెప్పదగిన పరిహారము ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతో పాటు ఓం నమ శివాయ అనే ఈ 2 మంత్రాలను యథాశక్తిగా పొద్దునపూట చదువుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో నిలకడగా ఉంటాయి. కొంత అలసట ఉన్నప్పటికీ కూడా మీకు పనులన్నీ అయ్యే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు మానసిక స్థితి కొంచెం మెరుగయ్యి బంధువులతో సమన్వయంగా ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. పెట్టుబడులకు ఈ రోజు అస్సలు వెళ్ళకండి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ ఆరాధన చేయడంతో పాటు నవగ్రహ ఆలయ సందర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల భావోద్వేగాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కార్యసిద్ధి కలుగుతుంది. శ్రద్ధగా వ్యవహరించినట్టయితే పనులు సానుకూలంగా జరుగుతాయి. సాయం కోరిన వారికి సహాయం చేయడం వల్ల మీకు లాభం కలుగుతుంది. వాళ్ళకి లాభం కన్నా ముందు మీకు ఎక్కువ లాభం కలుగుతుంది. కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనిగ్రహ ప్రీతి కొరకు నల్ల తెల్లలను అర్ఘ్యం ఇవ్వండి దేవాలయంలో. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఈ రోజు విశ్రాంతి తీసుకుంటేనే, ఏ పని చెయ్యకుండా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కొంత విశ్రాంతి తీసుకుంటేనే మంచిగా చెప్పడం జరిగింది. దీంతో పాటు మీ స్నేహితులకు కొంచెం దూరంగా ఉండండి. ఏ విషయాలు చేరవేయకండి. అనుకున్న విషయాల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. రాత్రి సమయంలో మీకు చింత ఎక్కువగా అంటే బాధపడుతూ రాత్రి సమయాన్ని గడపవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. పరిహారంగా మీరు విష్ణు సహస్రనామ పారాయణ కానీ లేదా హనుమాన్ చాలీసా పారాయణ కానీ చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉంటుంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మీ ప్రణాళికలు కార్యరూపం దాల్చేటట్టుగాను, గణిత సంబంధించిన పనులకు ఇది అనుకూలమైన సమయంగాను, వ్యాపారస్తులకు లాభసాటిగా కనబడుతోంది. స్నేహితులకు మీరు సహాయం చేయడమైనా లేదంటే వారి నుంచి మీకు సహాయం రావడం కానీ ఈ రోజు జరిగే అవకాశం కనబడుతోంది. కొన్ని శుభవార్తలు వినే అవకాశం కూడా కనబడుతోంది. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము పసుపుతో దీపం పెట్టడం కానీ, పసుపును దానంగా ఇవ్వడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఈ రోజు తప్పనిసరిగా ఏదైనా ఒక విష్ణు సంబంధిత ఆలయాన్ని కనుక దర్శించినట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితాలు, గ్రహ ఫలితాలు, సూచనలు. నమస్తే.